Hi everyone, welcome to my channel Berlin Memories with Priya. ఎప్పట్లాగానే ఒక కొత్త వీడియోతో ఒక మంచి లొకేషన్తో మేము ముందుకు వచ్చేసాను. ఈసారి మేము వీకెండ్లో చేసిన ఒక చిన్న సైకిల్ రైడ్లో మంచి మంచి లొకేషన్స్ అండ్ బ్యూటిఫుల్ నేచర్ కనిపించిందండి. సో ఈ వీడియోలో మేము చూసిన ఒక అందమైన బర్లిన్లో ఉన్న నేచర్ని మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో వచ్చేయండి చూసేద్దాం. ఈ సండే మా సైకిల్ రైడ్లో ఏమేమి కనిపించాయో మీకు చూపిస్తాను. సో సైకిల్ రైడింగ్ చేయడం నాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ టైం అంటే రైడ్ చేయడం వచ్చు, కానీ ఇంత లాంగ్ డిస్టెన్స్ సైకిల్ రైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో మేము సైకిల్ రైడింగ్ స్టార్ట్ చేశాక దారిలో చాలా మంచి మంచి బీచెస్, లేక్ వ్యూస్ కనిపించాయి. మాకు ఫస్ట్ స్టాప్లో కనిపించినది ఈ బీచ్ సైడ్ వ్యూ అన్నమాట. అక్కడ ఎవరూ లేరు, మనుషులు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా అనిపించి మేము రెస్ట్ తీసుకుందామని ఒక చోట ఆగాము. ఈ లేక్ సైడ్ ఎంత ప్లెజెంట్గా ఉండిందంటే చాలా పీస్ఫుల్గా ఉండింది. ఆ వాటర్ కూడా ఎంతో క్లియర్గా ఉన్నాయి. ఆ లోపల వాటర్ అంతే ట్రాన్స్పరెంట్గా నీట్గా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కొన్ని హౌసెస్ ఉన్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి. కానీ ఇది మోస్ట్లీ లైక్ కైండ్ ఆఫ్ పార్క్. యాక్చువల్లీ ఇది ఒక పార్కే, కానీ ఇక్కడ పార్కులన్నీ ఎలా ఉంటాయంటే అదేంటి, మనం ఎక్కువ జనాల్ని చూస్తూ ఎక్కువ మంది సర్క్యులేషన్ ఉన్న పార్క్ కాదు. ఇది మోస్ట్ లైక్ ట్రెక్కింగ్ పార్క్ లాగా అనమాట. ఎక్కువ మంది సైకిల్ రైడర్స్, మ్యారథాన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, రన్నర్స్ అండ్ జాగింగ్ చేసేవాళ్ళు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు ఈ పార్క్లో. అక్కడ చూడండి, నేను వీడియో తీస్తుంటే నా కోసమే అన్నట్టు బుడ్డి బుడ్డి డక్లింగ్స్ వచ్చాయి. అది మదర్ డక్, దాని వెనకాల 3 చిన్ని డక్లింగ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో. యాక్చువల్గా వీడియో తీయడం ఆపుదాం అనుకునే టైంకి వచ్చాయి. సో నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ వీడియోని క్యాప్చర్ చేద్దాం అనిపించి చేశానన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో డక్లింగ్స్. సో ఈ బెర్లిన్ నేచర్లో ఉన్న అద్భుతమే అదండి. మనము చిన్న చిన్న అందమైన యానిమల్స్ చూడాలంటే ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు. నార్మల్ పబ్లిక్ పార్క్స్లోనే మంచి స్వాన్స్, డక్స్ న్యాచురల్గానే హ్యూమన్ హ్యాబిటెంట్స్తో పాటు కలిసి లీవ్ చేస్తాయి అవి. అండ్ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఏంటంటే, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, అక్కడ బ్లాక్బెర్రీస్, రాస్బెర్రీస్ చెట్లు జస్ట్ ఆ సైడ్ పాత్లో అలా పడున్నాయి అంతే, ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ చూడండి, బ్లాక్బెర్రీ చెట్టు ఇళ్ళ పక్కన, అంటే ఇల్లు అన్ని అటువైపుకు ఉన్నాయి, రోడ్డుకి ఇటువైపుకేమో ఒక లేక్ ఉంది. ఆ లేక్ కార్నర్స్లో ఆ లేక్ ద రివర్ బ్యాంక్స్ అనొచ్చు. సో ఆ లేక్ దగ్గరున్న ల్యాండ్స్ అన్నిట్లో మంచి మంచి చెట్లు ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే, నేను టేస్ట్ చేశాను బ్లాక్బెర్రీ, చాలా స్వీట్గా ఉంది. ఆ బ్లాక్బెర్రీ చెట్టుకి ముళ్ళులు ఉన్నాయండి బాబు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లాక్బెర్రీ చెట్టుకి ముళ్ళులు ఉంటాయని. సో అక్కడ మంచి మంచి బ్లాక్బెర్రీ చెట్లు ఉన్నాయి, రాస్బెర్రీ చెట్లు ఉన్నాయి, అట్లానే పియర్ ట్రీస్ ఉన్నాయి అండ్ ప్లమ్ ఉన్నాయి. మేము అలా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ కనిపించింది. అక్కడ జర్మన్స్ మాత్రమే ఆడే గేమ్ అనుకుంటా ఇది. వాటర్లో బాస్కెట్బాల్ లాంటి గేమ్ ఒకటి ఆడుతున్నారు. అంటే ఇటుపక్కన అటుపక్కన 2 గోల్స్ సెట్ చేశారు నెట్స్ తోటి. వాళ్ళు రైడ్ చేస్తున్న బోట్ రైడ్ చేస్తున్న ఆ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్తో మాత్రమే ఆ బాల్ని హిట్ చేస్తున్నారనమాట. అలా హిట్ చేసి ఆ గోల్లోకి బాల్ని వేస్తున్నారు. యాక్చువల్లీ ఈ గేమ్ పేరు ఏంటి అన్న రీసెర్చ్ నేను చేయలేదు, బట్ దెన్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు జర్మన్స్ ఎంత లైవ్లీగా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. అంటే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ని చాలా క్వాలిటీగా స్పెండ్ చేస్తారు ఆ ఫెసిలిటీస్తో. నాకు చాలా అంటే చాలా బాగుంది, చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ అవుతుంది, గేమ్ అవుతుంది. వాళ్ళు చూడండి ఎంత స్పీడ్గా బోట్ చేస్తున్నారో దాంతో. అండ్
ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అండి, మీరు నమ్మరు, 80% ఆఫ్ పాపులేషన్ సైక్లింగే చేస్తారు. ఎంత దూరం అన్నా సైకిల్స్ మీద వెళ్తారు. అండ్ వాళ్ళు ఎంత ఫిట్‌గా ఉంటారంటే, ఒక్క మదరు, వర్కింగ్ మదర్ 3 చిల్డ్రన్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. దే ఆర్ దాట్ ఫిట్ అండ్ హెల్తీ. అండ్ ఎవ్రీ జర్మన్ వుమెన్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఫిట్‌నెస్. వాళ్ళు సైక్లింగ్ చేస్తారు, ఇంట్లో వర్క్ చేసుకుంటారు, అండ్ పిల్లలతో కూడా అంతే యాక్టివ్‌గా స్పెండ్ చేస్తారు. నాకు ఎంత వండర్ అనిపిస్తారంటే, వాళ్ళు చాలా ఫిజికల్లీ ఫిట్ ఉంటారండి. అండ్ చెప్పాను కదా, ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నారండి ఒక్కొక్కళ్ళు నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గార్డెన్స్ ఉన్నాయి. అసలు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్లమ్స్ ఉన్నాయి, యాపిల్ ట్రీస్ ఉన్నాయి. ప్లమ్ ట్రీ, యాపిల్ ట్రీ, ప్లమ్ ట్రీ, యాపిల్ ట్రీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉందండి. ఆల్మోస్ట్ ఒక్కొక్క యాపిల్ చెట్టుకి మినిమం 20 to 15 కిలోస్, అంటే 15 కిలోల నుంచి 20 కిలోల పంట ఉంది ఒక చెట్టుకి. ఎంత ఉన్నాయంటే అవి జస్ట్ అలా కింద పడి రాలిపోతున్నాయి అంతే. ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. చాలా గార్డెనింగ్ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఏవో పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడంలో ఉన్న ఆనందం కంటే, ఇల్లు చిన్నగా పెట్టుకొని గార్డెన్ని పెద్దగా పెట్టుకొని ఆ గార్డెన్లో ఎంత ప్రొడక్టివ్ ప్లాంట్స్ని పెంచగలమో అంత మంచి ప్రొడక్టివ్ ప్లాంట్స్ని పెంచుతున్నారండి నిజంగా. యాపిల్ చెట్లని, ప్లమ్ చెట్లని, టొమాటో ప్లాంట్స్ అని. అసలు నాకైతే వెళ్ళే దారంతా వీళ్ళ ఇళ్ళల్లో ఉన్న గార్డెన్స్ చూసి అలా మెస్మరైజ్ అయిపోయానండి నేను. అది రియల్ ప్యారడైజ్ అంటే, రియల్ హెవెన్ అంటే. అలా పీస్ఫుల్గా బతికితే అంతకంటే కావాల్సింది ఏముంది జీవితంలో. ఒక మంచి గార్డెన్, ఆ గార్డెన్ నిండా మంచి మంచి చెట్లు, ఆ పంటనే వాళ్ళు తింటున్నారు చక్కగా నీట్గా. చూడండి ఎన్ని యాపిల్స్ ఉన్నాయో లిటరల్లీ అసలు. అండ్ అందరూ ముసలి వాళ్ళండి. నేను ఆ గార్డెనింగ్ చేస్తున్న పీపుల్ని చూశాను. 2-3 హౌసెస్లో ఆ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు. ఆల్మోస్ట్ 60 years అబవ్ ఉన్న వాళ్ళు అనమాట. అలా ఇక్కడ జర్మన్స్ ఆర్ వెరీ ఫేమస్ ఫర్ గార్డెనింగ్ స్కిల్స్ తెలుసా. వాళ్ళకి గార్డెనింగ్లో చాలా మంచి నాలెడ్జ్ ఉంది. అండ్ అది క్లియర్గా కనిపిస్తుంది కూడా వీళ్ళ గార్డెన్స్లో. ఆ ఇల్లులన్నీ చూసి, ఇవన్నీ ర్యాంచ్ హౌసెసే, చిన్న చిన్న హౌసెసే, ర్యాంచ్ హౌసెసే, కానీ వాళ్ళ గార్డెన్స్ని మాత్రం చాలా బ్యూటిఫుల్గా పెట్టుకున్నారు. ఇలాంటి ఒక మోస్ట్ హ్యాపెనింగ్ సిటీలో అలాంటి ఒక బుడ్డి ఇల్లు అండ్ మంచి గార్డెన్ ఉంటే అంతకంటే కావాల్సింది ఏమన్నా ఉందా అసలు. వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులని నాకు అనిపించింది. అండ్ మేము ఈ సైకిల్ రైడ్లో ఇవన్నీ చూసి అలాగా మాకు ఎక్కడ స్ట్రెయిన్ అనిపించలేదు. సైకిల్ రైడ్ చేస్తున్నామన్న స్ట్రెస్ కానీ ఏమీ లేదు. చాలా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే ప్లెజెంట్గా అనిపించింది అనమాట. మీరు బర్లిన్లో ఉంటే అసలు ఒక సైకిల్ కొనుక్కొని ఆ సైకిల్ రైడ్ని, ఆ సైక్లింగ్ని లిటరల్లీ ఎంజాయ్ చేయాలండి. అది వన్ ఆఫ్ ద యూనిక్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ బర్లిన్. సైకిల్ రైడింగ్ వీకెండ్స్ వస్తే చాలు, ఇక్కడ బోల్డ్ అనే మంచి పార్కులు ఉంటాయి. ఆ పార్కులు స్పెసిఫిక్గా ఇలా సైక్లింగ్ కోసమే అన్నట్టు ఉంటాయి. అంటే మంచి చెట్లు, అడవులు లాంటి వాటి మధ్యలో పాత్వే ఉంటుంది. అండ్ ఎక్కడో ఊరవతలకి వెళ్ళవసరం లేదు. బర్లిన్ సిటీలోనే మల్టిపుల్ పార్క్స్ ఉంటాయి మనం సైక్లింగ్ చేసుకుని వెళ్ళడానికి. మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ మేము వెళ్ళినప్పుడు చూసిన దారంతా చూసిన ఇల్లులు అనమాట. చాలా బాగుండింది. అంటే సిటీకి అంటే ద మోస్ట్ మిడిల్ హ్యాపెనింగ్ సిటీకి కొంచెం అవతల ఒక 10 kilometers 15 kilometers సిటీ నుంచి కొంచెం దూరం వెళ్తే ఇలాంటి ర్యాంచ్ హౌసెస్, అంటే ఒక చిన్న ప్లెజెంట్ హౌసింగ్ అట్మాస్ఫియర్, రెసిడెన్స్ అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ దిస్ నేచర్. మాకు తెలియకుండానే మేము ఆల్మోస్ట్ ఒక 25-30 kilometers ట్రావెల్ చేసాం సైకిల్ మీద. బట్
ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేశాను కాబట్టి, ఫస్ట్ టైం నేను ఇంత దూరం సైకిల్ రైడ్ చేశాను కాబట్టి నాకు కొంచెం కాళ్ళు పట్టేసాయి ఇంటికొచ్చేసాక. కానీ ఇట్ వాజ్ వర్త్. అలా రోజు ఒక 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ రోజు ట్రావెల్ చేస్తే ఇలా కాళ్ళు పట్టేసే ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ వన్స్ ఇన్ అ వైల్ వీకెండ్స్ ఇలా సైక్లింగ్కి వెళ్తే సాటర్డే సండే డైలీ 1 అవర్ హెల్త్కి హెల్త్, మైండ్కి ప్లెజెంట్, మైండ్కి పీస్ అన్నీ ఉంటాయి. మీరు కనుక బెర్లిన్లో ఉంటే ఐ సజెస్ట్ డోంట్ మిస్ సైక్లింగ్ ఇన్ బెర్లిన్. మనం యాక్చువల్లీ అక్కడ దారిని ఎత్తుక్కుంటున్నాం అనమాట. అక్కడి నుంచి ముందుకు వెళ్ళొచ్చా లేదా అని ఒక పర్సన్ అడిగితే నాకు వచ్చి రాని జవ్వల్లో నేను రైట్గా అడిగాను. కానీ గేహదా అనుకుంటూ అడిగాను. ఆయనకి అర్థమైనట్టుంది. సో ఆయన వెళ్ళొచ్చు, అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, అక్కడి నుంచి కంటిన్యూ అవ్వచ్చు అంటే మేము అలా ముందుకు వెళ్ళిపోయాం. అసలు లిటరలీ చెప్పాలంటే ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్యారడైజ్ అండి. సీరియస్లీ వాళ్ళ ఇల్లు చూస్తున్నప్పుడు, ఆ గార్డెన్స్ చూస్తున్నప్పుడు ఇంత బాగా, అసలు అలాంటి ఒక గార్డెన్ ఉంటే ఎవరన్నా పబ్లిక్ పార్క్కో లేకపోతే బయట ఎక్కడికో పిక్నిక్ చేసుకోవడానికో అసలు వెళ్ళరు. వాళ్ళ ఇల్లే ఒక పెద్ద పిక్నిక్ స్పాట్ లాగా ఉంది అసలు. అలా మేము ఒక రెసిడెన్షియల్ ఏరియా దగ్గర నుంచి బయటకు వచ్చేసాము. సో ఇక్కడి నుంచి బయటకు వచ్చాక మాకు అలా ముందుకు రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక చిన్న ఏదో ఇట్లాంటి ఒక పెద్ద లేక్ కనబడింది. సో ఆ లేక్ దగ్గరికి వచ్చి రిలాక్స్ అయ్యి కాసేపు అలా వాటర్ తాగి ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇదండి మా సైక్లింగ్, వీకెండ్ సైక్లింగ్ ఇన్ బెర్లిన్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ బెర్లిన్స్ నేచర్. ఈ బెర్లిన్ నేచర్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో కొత్త కొత్త లొకేషన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. బెర్లిన్లో ఇలాంటి లొకేషన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. సో మీరు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో బెర్లిన్ ప్రదేశాలని మీకు చూపిస్తాను. సో అంతవరకు సెలవు. Cheers. Auf Wiedersehen. See you soon again. Bye.